మీ భర్తల కొరకు తప్పనిసరిగా ప్రార్థన చేయండి. பிள்ளைகளுக்காக ஜெபம் பண்ணணும். మీ యొక్క పిల్లల కోసం తప్పనిసరిగా ప్రార్థన చేయండి. ஜெபத்தை நிச்சயமாய் கர்த்தர் கேட்பார். ఈ ప్రార్థన తప్పనిసరిగా దేవుడు వింటాడు. எங்க அப்பா அம்மா நல்லா ஜெபம் பண்ணுவாங்க. నా గురించి మా తల్లిదండ్రులు బాగా ప్రార్థన చేసేవారు. எங்க அப்பா அம்மாக்கு 7 பேர். మా తల్లిదండ్రులు 7 మంది అదే మా తల్లిదండ్రులు 7 పిల్లలు. அவங்க ஜெபத்தால நாங்க 7 பேர் ரட்சிக்கப்பட்டோம். మా తల్లిదండ్రులు ప్రార్థన చేయడం ద్వారా 7 కూడా రక్షించబడ్డారు. 3 పేరు ముడు నేరం ఊడియారు. ముగ్గురు ఫుల్ టైం ముగ్గురు పరిచర్యలో ఉన్నారు. పరిచర్యలో ఉన్నారు ముగ్గురు. 4 பேர் 10 நேரம் ఊడియారు. మిగతా 4 కూడా జాబులు చేసుకుంటూ ఉన్నారు. ఆండవర్ ఉంగ జెబத்தை கேட்பார். ఇది అన్నట్టు కారణం ప్రార్థనే. హల్లెలూయా హల్లెలూయా. జెబం కేட்கப்படாட்டா ఉపవాసం பண்ணி జెబం பண்ணுங்க. మీ ఆ ప్రార్థన ఉండాలంటే ఉపవాస ప్రార్థనే ఉండాలి. అప్పుడు నిశ్చయం கேட்பார். తప్పనిసరిగా దేవుడు తప్పనిసరిగా మీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఆండవర్ సముద్రంలో కన్నీరు విడను. దేవుని సన్నిధిలో తప్పనిసరిగా కన్నీరు కార్చాలి. హృదయం నొరుకున్నవరకు దేవుడు సమీపమై இருக்கிறார். ఆ దేవుడు సన్నిధిలో తప్పనిసరిగా ఆ కాలాన్ని గడిపితే మటుకు దేవుడు తప్పనిసరిగా మీ ప్రార్థన ఆలకిస్తాడు. అన్న కన్నీరు విడి జెబం பண்ண ఆండవర్ పిల్లై கொடுத்தார். దేవుడు పిల్లలుగా ఉన్నామనంటే తప్పనిసరిగా పిల్లల కోసం కన్నీరు కార్చాలి. అన్నకి బిడ్డనిచ్చాడు దేవుడు. అలాగే అన్న